Good evening, dear students. We are in quadrilaterals chapter. In this chapter, already we solved 2 exercises. మనం క్వాడ్రిలేటరల్స్ చాప్టర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మనం 2 ఎక్సర్సైజెస్ని కూడా మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఈరోజు క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.1కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎక్సర్సైజ్ 3.1 ఈజ్ అబౌట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ వెన్ length of 4 sides and 1 angle are given. సో ఈరోజు మనం 3.1 గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఎక్సర్సైజ్లో ఏముంటున్నాయంటేనమ్మా, కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ వెన్ లెంత్స్ ఆఫ్ 4 sides and 1 angle are given. అంటే ఇప్పటి వరకు మనం చేసినటువంటి కన్స్ట్రక్షన్స్లో ఏం చేసాం మీకు ఒక క్లియర్ ఐడియా ఉంది. ఇప్పటి వరకు మనం ముందు వరకు చేసినటువంటి కన్స్ట్రక్షన్స్లో అయితే 3 sides 2 diagonals ఇచ్చినప్పుడు క్వాడ్రిలేటరల్ని కన్స్ట్రక్ట్ చేయడం ఎలాగో మనం నేర్చుకున్నాం. ఏమి నేర్చుకున్నాం మనం ముందు క్లాస్లో? 3 sides 2 diagonals ఇచ్చినప్పుడు ఒక క్వాడ్రిలేటరల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఇంకొక మెథడ్లో 4 sides ఒక డయాగనల్ వాల్యూ ఇచ్చినప్పుడు క్వాడ్రిలేటరల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మనం నేర్చుకున్నాం. బట్ ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే హౌ టు కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ వెన్ 4 sides and 1 angle ఆర్ గివెన్. ఇప్పుడు క్లాస్లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే, ఒక క్వాడ్రిలేటరల్ తాలూకా 4 side వాల్యూస్ ఇస్తారు, ఒక యాంగిల్ కూడా ఇస్తారన్నమాట. ఇలాగ 4 sides ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ఒక క్వాడ్రిలేటరల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. సో ఈ కన్స్ట్రక్షన్ మనకి చేయడానికి మనకి ఏంటేంటి కావాలో మీకు క్లియర్ ఐడియా ఉంది కదా. 4 sides అంటే వి నీడ్ స్కేల్ టు కన్స్ట్రక్ట్ బేస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి స్కేల్ కావాలి. అండ్ వి నీడ్ సర్క్యులర్ ఆర్ కాంపస్ టు కన్స్ట్రక్ట్ రిమైనింగ్ సైడ్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి ఈ సర్క్యులర్ కావాలి, అదే కాంపస్ అంటాం. అంటే ఇక్కడ మనం వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ 1 angle, ఒక యాంగిల్ని కూడా ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. హౌ డు వి కన్స్ట్రక్ట్ యాంగిల్? జనరల్లీ వీ యూజ్ ప్రొట్రాక్టర్ టు కన్స్ట్రక్ట్ యాంగిల్స్. ఈ ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి మనం యాంగిల్స్ని మెజర్ చేస్తాం అన్నమాట. ఓకే అమ్మా, వి నీడ్ 3. 1 ఈజ్ స్కేల్ ఆర్ రోలర్, సెకండ్ 1 ఈజ్ కాంపస్ ఆర్ సర్క్యులర్, అండ్ థర్డ్ 1 ఈజ్ protractor. We need these 3 instruments to complete this construction when 4 sides and 1 angle of a quadrilateral are given. Emma, let us move to our problem. The problem is construct a quadrilateral ABCD. What is the name of the given quadrilateral, Amma? The name of the given quadrilateral is ABCD. So first, మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఫస్ట్ we have to draw the rough diagram of the quadrilateral. Amma, what is the name of the given quadrilateral here? ABCD. This is A, this is B, this is C, and this is T. Next we have to give measurements. ఇప్పుడు మెజర్మెంట్స్ ఇవ్వాలి మనం. AB length 5.5 centimeters. What is the length of AB? 5.5. AB length 5.5 centimeters. Next BC length 3.5 centimeters. This is BC length 3.5 centimeters. CD length
4 centimeters. So what is the length of CD? 4 centimeters. AD length 5 centimeters. This side AD 5 centimeters. And finally angle A 45 degrees. This is angle A. Ikkada form an angle. Angle is formed at A. This angle measures 45 degrees. This is the rough diagram. First we have drawn a rough diagram to the given quadrilateral. Next we have to draw original diagram. Next original diagram construct cheyali. First em chesamamma ikkada steps okkokati raastanu meeku ardhamayyelaga. First we have drawn a rough diagram to the given data. ఇచ్చినటువంటి డేటాకి రఫ్ డయాగ్రామ్ వేసాను. ఓకే, హౌ డూ వీ కన్స్ట్రక్ట్ ఒరిజినల్ ఫిగర్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం మీకు తెలుసు. ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా బేస్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్కి బేస్ డ్రా చేయాలి. బేస్ అంటే ఎవరు ఇక్కడ? ఏబి, పునాది. ఇట్స్ ఎ ఫౌండేషన్. ద బేస్ ఆఫ్ దిస్ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఏబి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ఏబి. అది ఏబిని ఎలా డ్రా చేస్తాం? స్కేల్తో డ్రా చేస్తాం. డ్రా ఏ లైన్ సిగ్మెంట్. అదొక లైన్ సిగ్మెంటే కదమ్మా. డ్రా ఏ లైన్ సిగ్మెంట్ అనొచ్చు లేదా బేస్ అనొచ్చు. డ్రా ఏ బేస్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ బేస్? ఏబి. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ఏబి? 5.5 centimeters. సో మనము ఫస్ట్ ఏబిని డ్రా చేయాలి. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏబి? 5.5 centimeters. నేను ఐ విల్ కన్స్ట్రక్ట్ ద లైన్ సిగ్మెంట్ ఏబి విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్. స్కేల్తో కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ఏబి సి అమ్మా 5.5. దిస్ ఈస్ 0. Where is 5.5? This is 5 and this is 5.5. This is 5.5. Join a line. We have to draw a line through these 2 points. రెండు పాయింట్స్ నుంచి ఒక లైన్ డ్రా చేయాలి మనం. This point is A and this point is B. What is the length of AB, amma? 5.5 centimeters. First, second step over. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. మనం జనరల్గా ఏబీని కన్స్ట్రక్ట్ చేసేసిన తర్వాత ఏడీని కన్స్ట్రక్ట్ చేసేసేవాళ్ళు మన ముందు వాటిలో. ఏ నుంచి డీకి ఒక ఆర్క్, బి నుంచి సికి ఒక ఆర్క్ డ్రా చేసేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఈ ఏ దగ్గర ఒక యాంగిల్ ఫామ్ అయింది. హియర్ వన్ యాంగిల్ వాస్ ఫార్మ్డ్ ఎట్ ఏ. ఈ ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా 45 degrees యాంగిల్ ఎట్ ఏ. ఇప్పుడు యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. ఆ తర్వాత సైడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే యాంగిల్స్ అంటే పిల్లర్స్ లాంటివి అనమాట. యాంగిల్స్ ఆర్ నథింగ్ బట్ పిల్లర్స్. ఇది బేస్మెంట్, ఇది పునాది. దీని మీద పిల్లర్స్ ఎవరంటే యాంగిల్స్. ఇవి ఎవరంటే వాల్స్ అనమాట, చుట్టూ ఉన్నవి. సో యాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. యాంగిల్ ఎక్కడ ఫామ్ అయింది? 45 degrees. యాంగిల్ ఈజ్ 45 degrees. ఇది ఏ దగ్గర ఫామ్ అయింది. కాబట్టి ప్రొట్రాక్టర్ తీసుకొని ఏ దగ్గర పెట్టండి. దిస్ ఈజ్ ఏ. ఈ 0 లైన్ని తీసుకొని ఏ దగ్గర పెట్టాలి. ఏమా ఇలా ఎగ్జాక్ట్గా పెట్టాం. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 45 degrees అంటే మనకి ఏ దగ్గర ఫామ్ అయింది కదా. ఈ ఏబి అనే లైన్ సిగ్మెంట్కి, ఏబి అనేది ఒక లైన్ సిగ్మెంట్. ఇక్కడ ఫస్ట్ ఎండ్ పాయింట్ ఏ దగ్గర ఫామ్ అయింది కాబట్టి ఏకి సెకండ్ ఎండ్ పాయింట్ ఎవరు? బి. అంటే ఇక్కడ నుంచి ఇలాగ యాంగిల్ మెజర్ చేసుకుంటూ రావాలి మనం. అంటే బి నుంచి. అంటే బి అంటే ఇది 0, ఇది 0, 10, 20, 30, 40, 45. 45 అంటే ఈ 40కి 50కి మధ్యలో ఉండేటువంటి లైన్ అనమాట. ఇది 40 కదమ్మా, ఇది 50. ఈ మధ్యలో ఉన్నది ఇది. అంటే 5 లైన్స్ లెక్క పెట్టుకొని 40 తర్వాత ఇది ఇక్కడ ఉంటుంది మనకి మిడిల్లో.
ఇది 45. 5 లైన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. సో ఇట్ మెజర్స్ ఎగ్జాక్ట్లీ 45 degrees. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ దగ్గర యాంగిల్ ఫామ్ అయింది కాబట్టి ప్రొట్రాక్టర్ని ఏ దగ్గర పెట్టి ఈ లైన్ సిగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఎండ్ పాయింట్ ఏ, సెకండ్ ఎండ్ పాయింట్ బి. ఇప్పుడు బి నుంచి మెజర్ చేసుకుంటే రావాలి, ఇలా మెజర్ చేసుకుంటారు అంతే తప్ప ఈ పక్క నుంచి రాకూడదు. ఇక్కడ నుంచి లెక్క పెట్టుకోవాలి. 0, 0, 10, 20. అంటే ఏ యాంగిల్ అయినా సరే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 0, 10, 20, 30, 40. 40కి 50కి మధ్యలో ఒక లైన్ ఉంటుంది ఇక్కడ, దట్ ఈస్ 45. సో ఇది 45 degrees. రిమూవ్ ద ప్రొట్రాక్టర్ని తీసేయండి. ఇప్పుడు స్కేల్ తీసుకొని నౌ టేక్ ఏ స్కేల్ అండ్ డ్రా ఏ లైన్. ఇప్పుడు ఇట్లా పెట్టి ఒక లైన్ డ్రా చేయండి. డ్రా ఏ లైన్, ఒక లైన్ ఒకటి డ్రా చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసాం కదా. నౌ రిమూవ్ ద స్కేల్ తీసేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది చూసారా. ఈ యాంగిల్ ఎగ్జాక్ట్గా 45 degrees ఉంటుందన్నమాట. దిస్ యాంగిల్ మెజర్స్ ఎగ్జాక్ట్లీ 45 degrees. ఇక్కడ మనకు కంగారు పడిపోకూడదు. మనం ఏం కన్స్ట్రక్ట్ చేసాం? కన్స్ట్రక్ట్ 45 degrees యాంగిల్ ఎట్ ఏ దగ్గర 45 degrees యాంగిల్ మనం కన్స్ట్రక్ట్ చేసాం. చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం బేస్ కన్స్ట్రక్ట్ చేసాం, బేస్ ఏబీ ఓవరు. నెక్స్ట్ ఎవరిని కన్స్ట్రక్ట్ చేసాం? బేస్ అయిపోయిన తర్వాత పిల్లరు, ఒక పిల్లరే ఉంది ఇక్కడ, ఇందులో ఒక యాంగిలే ఇచ్చాడు. సో యాంగిల్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తాం. యాంగిల్ కూడా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎవరిని కన్స్ట్రక్ట్ చేయాలి? నెక్స్ట్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏడీ. మనకు ఆల్రెడీ ఏడీ లెంత్ తెలుసు. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ఏడీ? 5 centimeters. అలాగే బీసీ లెంత్ కూడా తెలుసు. బీసీ లెంత్ ఎంత? 5.5 centimeters. ఇప్పుడు మనం ఆర్క్స్ డ్రా చేయడమే ముందు మెథడ్ మనకు తెలుసు కదా. ఏ దగ్గర పెట్టి కాంపస్ని 5 centimeters ఒక ఆర్క్ కొడతాం, బి దగ్గర పెట్టి ఒక ఆర్క్ కొడతాం 3.5 centimeters. చూడండి ఎలాగో. ఫస్ట్ స్కేల్ తీసుకుందాం. నేను ఏడీని డ్రా చేస్తాను. ఏడీ లెంత్ 5 centimeters కాబట్టి 5 centimeters ఎగ్జాక్ట్గా సెట్ చేద్దాం. ఇది కూడా చూడండి. ద లెంత్ ఆఫ్ దిస్ సర్క్యులర్ ఈజ్ 5 centimeters. 5 centimeters పెడతాం కరెక్ట్గా. ఇది 5. ఏ దగ్గర పెట్టి ఒక ఆర్క్ డ్రా చేయండి. ఇది ఏ కదమ్మా, ఇక్కడ ఏ దగ్గర పెట్టి ఒక ఆర్క్ డ్రా చేస్తాను అలాగా. ఎప్పుడైతే ఈ ఆర్క్ వచ్చేసేసి ఇది ఒక రే డ్రా చేసామని ఆల్రెడీ, ఈ రేని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసింది చూడండి. ఇది రే, ఇది ఆర్క్. ఈ రే ఆర్క్ ఒక పాయింట్ దగ్గర టచ్ చేయని. ఈ రే ఆర్క్ టచ్ అయిన పాయింట్ ఏమవుతుందంటే మనకి డి. మరి ఎందుకంటే ఏడీఏ కదా 5 centimeters. సో ఇది డి. ఏడీ లెంత్ 5 centimeters. అబ్బా, వి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఏడీ కూడా అయిపోయింది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఏబీ అయిపోయింది, యాంగిల్ ఏ అయిపోయింది, ఏడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకెవరు కావాలి మనకి? బీసీ కావాలి. అంటే బి నుంచి ఒక ఆర్క్ కొడతాం, తర్వాత డీసీ కూడా తెలుసు. అప్పుడు ఆల్రెడీ మన డి ఉంది, డి నుంచి కూడా ఒక ఆర్క్ కొడతాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? బి నుంచి 3.5 centimeters ఒక ఆర్క్ డ్రా చేస్తాం, డి నుంచి 4 centimeters ఒక ఆర్క్ డ్రా చేస్తాం, బి నుంచి 3.5 centimeters డ్రా చేసిన ఆర్క్, డి నుంచి 4 centimeters డ్రా చేసిన ఆర్క్ ఒక చోట మీట్ అవుతాయి. దట్ పాయింట్ ఈజ్ సి. దట్స్ ఆల్. ఫస్ట్ మనం బి నుంచి సికి ఒక ఆర్క్ డ్రా చేద్దాం. బి నుంచి సికి ఉన్న లెంత్ 3.5 centimeters. సో 3.5 centimeters సెట్ చేసుకుందాం. ఇంకా చూడండి, ఇది 3.5 centimeters. బి దగ్గర పెట్టి ఒక ఆర్క్ కొడదాం. ఎంతండి ఇది? 3.5 centimeters. ఇప్పుడు నేను ఏం చేశాను? ఐ హ్యావ్ డ్రాన్ వన్ ఆర్క్ ఫ్రమ్ బి విత్ లెంత్ 3.5 centimeters. 3.5 centimeters బి నుంచి ఒక ఆర్క్ కొట్టాను. ఇప్పుడు నెక్స్ట్, సో బీసీ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎవరు కావాలి మనకి? డీసీ లెంత్ ఎంత ఇక్కడ? 4 centimeters. ఆల్రెడీ మనకి డి తెలుసు. సో డి నుంచి ఒక ఆర్క్ కొడతాను 4 centimeters. అప్పుడు ఆర్క్ వచ్చి ఆర్క్ని టచ్ చేస్తుంది. ఆ రెండు టచ్ చేసిన పాయింటే సి అవుతుంది. సో డీసీ లెంత్ ఎంత? 4 centimeters. సో 4 centimeters తీసుకుంటాను.
I will take 4 centimeters. ఇదిగో ఇది 4 centimeters. This is exactly 4 centimeters. ఇదెంతండి 4 centimeters. ఎక్కడ పెట్టి డ్రా చేస్తాం దీన్ని డి నుంచి. సో ఇది డి. సో డ్రా వన్ ఆర్క్ ఫ్రమ్ డి విత్ లెంత్ 4 centimeters. I have drawn 2 arcs. First arc is drawn from B and second arc is drawn from D. The 2 arcs meet at a point. That point is called C. What is that point? That point is C. అంతే అయిపోయింది. Now join BC and join DC. I joined DC and I joined BC. సో ఇక్కడ నేను DCని BCని DCని కూడా జాయిన్ చేశాను. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ BC అమ్మ 3.5 centimeters. BC లెంత్ 3.5 centimeters. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ DC అమ్మ 4 centimeters. అమ్మ ఇక్కడ నేను ఏం చేశాను రా, ఫస్ట్ ఇక్కడ నేను B నుంచి 3.5 centimetersతో ఒక ఆర్క్ డ్రా చేశాను. నెక్స్ట్ D నుంచి 4 centimetersతో ఒక ఆర్క్ డ్రా చేశాను. ఆ రెండు ఆర్క్స్ కూడా ఒక చోట మీట్ అయినాయి. దట్ పాయింట్ ఈజ్ C. సో హియర్ I have done one arc from B with length 3.5 centimeters. Next I have done another arc from D with length 4 centimeters. The two arcs have met at a point. The two arcs have met at a point and that point is C. ఆ రెండు ఆర్క్స్ కూడా వచ్చి ఒక పాయింట్ దగ్గర టచ్ అయినాయి. ఆ పాయింట్నే మనం C అనుకున్నాం. వెరీ సింపుల్ కన్స్ట్రక్షన్ అమ్మా ఇది. ఈ కన్స్ట్రక్షన్ ఏంటమ్మా, ఒక క్వాడ్రిలేటరల్ తాలూకా 4 sides ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ఒక క్వాడ్రిలేటర్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనేది మనం చేసాం. ఫస్ట్ నేను ఒక రఫ్ డయాగ్రామ్ వేసాను. ద కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD. ఇదిగో దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ ABCD. అండ్ మెజర్మెంట్స్ ఇచ్చాను. AB లెంత్ ఇచ్చాను, BC లెంత్ ఇచ్చాను, CD ఇచ్చాను, AD ఇచ్చాను, యాంగిల్ A ఇచ్చాను. అప్పుడు ఏం చేశాను, ఫస్ట్ ABని డ్రా చేశాను. ఫస్ట్ నేను ఐ హ్యావ్ డ్రాన్ ఏ లైన్ సిగ్మెంట్ ఏబీని డ్రా చేశాను. ఏబీని డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాను, యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేశాను. ప్రొట్రాక్టర్ని తీసుకొచ్చి ఏ దగ్గర పెట్టి 45 degrees యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేశాను. తర్వాత ఏం చేశాను, ఏ నుంచి డీకి ఒక ఆర్క్ కొట్టాను. ఏ నుంచి డీకి ఒక ఆర్క్ కొడితే ఆ ఆర్క్ వచ్చేసి ఈ రేని ఒక పాయింట్ దగ్గర టచ్ అయింది. ఆ పాయింట్ డి అనుకున్నాను. తర్వాత ఏం చేశాను, బి నుంచి సికి ఒక ఆర్క్ కొట్టాను. బి నుంచి సికి ఒక ఆర్క్ కొట్టాను. నెక్స్ట్ డి నుంచి సికి ఒక ఆర్క్ కొట్టాను. ఆ రెండు ఆర్క్స్ చోట మీట్ అయినాయి. అది సి అనుకున్నాను. అప్పుడు బీసీని జాయిన్ చేశాను, డీసీని జాయిన్ చేశాను. ద రిక్వైర్డ్ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఫార్మ్డ్. సో దిస్ ఈస్ ద థర్డ్ మెథడ్. ఏంటమ్మా ఈ థర్డ్ మెథడ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ వెన్ లెంత్స్ ఆఫ్ 4 sides అండ్ 1 angle ఆర్ గివెన్. ఒక క్వాడ్రిలేటరల్ తాలూకా 4 sides ఒక యాంగిల్ వాల్యూ ఇచ్చినప్పుడు క్వాడ్రిలేటర్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మనం నేర్చుకున్నాం అనమాట. హియర్ వీ యూజ్డ్ 3 measurements. ఫస్ట్ వన్ ఈ స్కేల్. వీ యూజ్ స్కేల్ టు డ్రా బేస్ని డ్రా చేయడానికి మనం స్కేల్ని వాడాం. అండ్ వీ యూజ్డ్ కాంపస్ టు డ్రా రిమైనింగ్ లైన్ సిగ్మెంట్స్. అంటే రిమైనింగ్ లైన్ సిగ్మెంట్స్ అంటే ఈ ఏడీని, తర్వాత ఈ బీసీని, తర్వాత డీసీని కన్స్ట్రక్ట్ చేయడానికి వీ యూజ్డ్ కాంపస్. అండ్ ద మేజర్ వన్ ఈజ్ ప్రొట్రాక్టర్. అండ్ వీ యూజ్డ్ ప్రొట్రాక్టర్ టు మెజర్ యాంగిల్ 45 degrees. ఈ యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వీడిని వాడాం. ప్రొట్రాక్టర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. వీ యూజ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ టు కన్స్ట్రక్ట్ యాంగిల్స్. మళ్ళీ ఒక ట్రిక్ మీకు నేను చెప్తున్నాను అమ్మా. మనకి యాంగిల్ ఏ దగ్గర ఫామ్ అయింది అంటే బి నుంచి ఇలా చూసుకుంటూ రావాలి యాంగిల్ని. అదే బి దగ్గర చూడాలి అంటే ఏ నుంచి చూసుకుంటూ రావాలి ఇలా. సో ఇది ద ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ ఎక్సర్సైజ్ 3.1. దట్స్ ఆల్. ఓకే, లెట్ us సాల్వ్ వన్ మోర్ ప్రాబ్లం. ఇప్పుడు సేమ్ మోడల్ సంబంధించి ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ద ప్రాబ్లమ్ ఈజ్ కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటరల్ BEST. What is the name of the quadrilateral amma? BEST. With BE is equal to 2.9 centimeters, ES is equal to 3.2 centimeters, ST is equal to 2.7 centimeters,
BT is equal to 3.4 centimeters and angle B is equal to 75 degrees. మీరు ఒకసారి if you once observe the given measurements, 4 sides and 1 angle are given. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 4 సైడ్ వాల్యూస్ అండ్ 1 యాంగిల్ వాల్యూ ఆర్ గివెన్. 4 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చారనమాట. సో అటువంటిప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ద రఫ్ డయాగ్రామ్ టు ది గివెన్ డేటా. ఏమా ఆల్రెడీ ఐ హ్యావ్ డ్రాన్ రఫ్ డయాగ్రామ్. నేను ఆల్రెడీ ఒక రఫ్ డయాగ్రామ్ అనేది డ్రా చేశాను. ఐ హ్యావ్ డ్రాన్ ఏ రఫ్ డయాగ్రామ్ అండ్ గివ్ నేమ్ టు దిస్ క్వాడ్రిలేటరల్. ఇప్పుడు ఈ క్వాడ్రిలేటరల్కి ఒక పేరు అండి. ఆల్రెడీ క్వాడ్రిలేటరల్ నేమ్ వాజ్ గివెన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది గివెన్ క్వాడ్రిలేటరల్? BEST. అమ్మా దిస్ ఈస్ BEST. BEST is the name of the quadrilateral. Measurements: BE length 2.9 centimeters. ES length 3.2 centimeters. ST length 2.7 centimeters. BT length 3.4 centimeters. And angle where it was formed. ఇది ఎక్కడ ఫామ్ అయిందండి యాంగిల్ was formed at B. This is 75 degrees. This is the rough diagram. Next we have to construct original diagram. ఇప్పుడు మనము we have to construct original diagram. ఎలా కన్స్ట్రక్ట్ చేయాలమ్మా? ఫస్ట్ we have to construct base to the base of the given quadrilateral. Basement పునాది వేయాలి ఫస్ట్ మనం. వీడు బేస్. How do we construct base? We construct base with scale. So base construct చేద్దాం. First of all, I am drawing a line segment BE. What is the length of BE, amma? BE length is 2.9, very small. 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9. It is very small length. BE. Amma, this is B and this is E. What is the length of BE? The length of BE is 2.9 centimeters. Base construct చేసాం. బేస్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనం ఎవరిని కన్స్ట్రక్ట్ చేయాలి? జనరల్గాని బీటీని కన్స్ట్రక్ట్ చేయకూడదు. వి డు నాట్ కన్స్ట్రక్ట్ బీటీ ఆర్ వి డు నాట్ కన్స్ట్రక్ట్ ఈఎస్. బీటీ లెంత్ ఇచ్చాడు కదా అని బీటీని కన్స్ట్రక్ట్ చేయకూడదు, ఈఎస్ని కూడా మనం కన్స్ట్రక్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఏం కన్స్ట్రక్ట్ చేస్తాం? ఇప్పుడు కూడా ఫౌండేషన్, పునాది. ఆ ఫౌండేషనే వీడు బిఈ బేస్ అనమాట. బేస్ అయిపోయిన తర్వాత మనం ఎవరిని కన్స్ట్రక్ట్ చేస్తామంటే వాల్స్ కన్స్ట్రక్ట్ చేయం. వి విల్ కన్స్ట్రక్ట్ పిల్లర్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తాం అన్నమాట. వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ పిల్లర్ మీన్స్ యాంగిల్. ఈ యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. యాంగిల్ 75 degrees అనమాట. సో ఇప్పుడు మనం బి దగ్గర 75 degrees యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. జనరలీ వీ యూజ్ ప్రొట్రాక్టర్ టు కన్స్ట్రక్ట్ యాంగిల్. ప్రొట్రాక్టర్ని పెట్టి యాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తాం. సో బి దగ్గర పెట్టినప్పుడు ఇక్కడ నుంచి చూసుకోవాలి సార్. ఇలా 75 degrees లెక్క పెట్టాలి. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 75 అంటే ఇక్కడ ఉంటుంది. ఇది 75. దట్స్ ఆల్. డ్రా లైన్. ఇది ఒక రే డ్రా చేసాం. సో ఇది 75 degrees అనమాట. సో యాంగిల్ బి అయిపోయింది కదమ్మా. సో ఇక్కడ నుంచి ఇంకా ఈజీ. బేస్ అయిపోయింది, యాంగిల్ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ సైడ్స్ని కన్స్ట్రక్ట్ చేయడమే. నెక్స్ట్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ రిమైనింగ్ సైడ్స్. రిమైనింగ్ సైడ్స్ అంటే ఎవరిక్కడ? ఆల్రెడీ బిఈ అయిపోయింది. బిఈ ఓవరు, యాంగిల్ బి ఆల్సో ఓవరు. ఇప్పుడు సైడ్స్ ఎవరు? బీటీని కన్స్ట్రక్ట్ చేయాలి. నెక్స్ట్ ఈఎస్ని కన్స్ట్రక్ట్ చేయాలి. హౌ డు వీ కన్స్ట్రక్ట్ బీటీ అండ్ ఈఎస్? బీటీని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే కాంపస్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. సో బీటీ లెంత్ 3.4 centimeters. సో కాంపస్ తీసుకొని 3.4 centimeters సెట్ చేసుకుంటాం. అలాగా తీసుకొని బి నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తాం. డ్రా 1 arc ఫ్రమ్ బి విత్ లెంత్ 3.4 centimeters. అంతే. ఇప్పుడు ఈ ఆర్క్ వచ్చేసి ఈ రేన్ ఒక పాయింట్ దగ్గర టచ్ చేశాడు. వీడే టీ, బీటీ. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ బీటీ? బీటీ లెంత్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 3.4 centimeters.
సో బీటీ అయిపోయింది, బీటీ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్. వీ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ యాంగిల్. సో మనం ఇక్కడ బీటీని కన్స్ట్రక్ట్ చేసాం. బీటీ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం ఎవరిని కన్స్ట్రక్ట్ చేయాలి? ఈఎస్. వాట్ ద లెంత్ ఆఫ్ ఈఎస్ అమ్మా? 3.2 సెంటీమీటర్స్. సో 3.2 సెంటీమీటర్స్ పెట్టి కాంపస్తో ఒక ఆర్క్ కొట్టండి. 3.2 సెంటీమీటర్స్ ఈ దగ్గర పెడదాం. డ్రా వన్ ఆర్క్ ఫ్రమ్ ఈ విత్ లెంత్ 3.2 సెంటీమీటర్స్. ఈఎస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఎవరు కావాలి మనకి? టీఎస్. వాట్ ద లెంత్ ఆఫ్ టీఎస్? 2.7 సెంటీమీటర్స్. ఇప్పుడు టీ దగ్గర పెట్టి 2.7 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్ కొడదాం. టీ దగ్గర పెట్టి 2.7 సెంటీమీటర్స్తో ఒక ఆర్క్ కొట్టాం. అంతే. టీ దగ్గర నుండి డ్రా చేసిన ఆర్క్, ఈ దగ్గర నుండి డ్రా చేసిన ఆర్క్ పాయింట్ దగ్గర మీట్ అయింది. ఈ పాయింటే ఎస్ అనమాట. సో నౌ జాయిన్ ఈఎస్ అండ్ జాయిన్ టీఎస్. ఈఎస్ లెంత్ 3.2 సెంటీమీటర్స్, టీఎస్ లెంత్ 2.7 సెంటీమీటర్స్. దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ వెన్ 4 sides and 1 angle are given. 4 sides ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ ఈ విధంగా చేయాలి. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ వేయాలి. రఫ్ డయాగ్రామ్ అయిపోయిన తర్వాత బేస్ డ్రా చేయాలి. బేస్ డ్రా చేసిన తర్వాత బేస్ యాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ తర్వాత రిమైనింగ్ సైడ్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి. దట్స్ ఆల్.